ప్రకాశం జిల్లాలో బలిజ కాపులకు ఒక్క సీటు కేటాయించని పార్టీల తీరుపై ప్రకాశం జిల్లా కంబం బలిజ కాపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో బలిజ కాపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్ నందు అభ్యర్థుల విజయ అవకాశాలను శాసించగల కాపు ఓటర్లు తమ మద్దతుపై పునరాలోచన పడుతున్నారు. ప్రకాశంలో జిల్లాలో ఒంగోలు ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఎర్రగొండపాలెం, కొండేపి ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాలు కాగా మిగిలిన 5 నియోజకవర్గాలలో వైసీపీ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఒక్క మార్కాపురం నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మిగిలిన మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం, జనసేన అసెంబ్లీ సెగ్మెంట్ ఉమ్మడి అభ్యర్థులుగా 4 పేర్లను ప్రకటించగా అందులో ఎర్రగొండపాలెం, కొండేపి రిజర్వ్డ్ నియోజకవర్గాలు పోగా మిగిలిన ఒంగోలు, కనిగిరిలకు కాపుయేతర అభ్యర్థులను ప్రకటించారు. ఇక అభ్యర్థులను ప్రకటించవలసిన దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం మార్కాపురం రెడ్డి సామాజిక వర్గానికి, దర్శి కామ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం ఉంది. ఇక మిగిలిన గిద్దలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు ముత్తముల అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా కాపునాడు కన్వీనర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ విశ్లేషిస్తే ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలో మాత్రమే కాపులకు సీటు కేటాయించే అవకాశం మిగిలి ఉందని కాపు నేతలు అంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గం నుండి కాపులకు సీటు కేటాయించకపోతే జిల్లాల్లోని కాపు సంఘాలన్నీ సమావేశమై ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బలమైన కాపు నేతలను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటామని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. గురువారం సాయంత్రం ఖమ్మం పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం ఆ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు కాసుల పాండు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పులి శ్రీనివాస ప్రసాద్, కోశాధికారి తోట కోటేశ్వరరావు, మామిల చంద్రశేఖర్, కసెట్టి సాయి, ఓసీహెచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దేవరాయ బలిజ సేవా సంఘం ఖమ్మం, బేస్తవారపేట, అర్ధవీడు 3 మండలాలు ప్రకాశం జిల్లాలోనే ఒక రోల్ మోడల్ గా ఉంటూ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉంది. మొదటి నుంచి మా సంఘానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులు, కాపు నేతలు ఎందరో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో కనీసం ఒక్కరికైనా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ నందు మొదటి స్థానంలో గిద్దలూరు, 2వ స్థానం ఒంగోలు, తర్వాత దర్శి, 4వ స్థానం కనిగిరి. ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కాపు ఓటర్లు ప్రభావితం చూపించే ఓటర్స్ ఉన్నారు. మరి అలాంటిది ఇక ప్రకటించవలసినటువంటి స్థానాలు 3 వాటిలో అవకాశం ఉన్నది గిద్దలూరు మాత్రమే. కాబట్టి గిద్దలూరు నియోజకవర్గం నుంచి మా కాపు సామాజిక వర్గం నుంచి శ్రీ ఆమంచి స్వాములు గారికి ఇస్తే బాగుంటుందని మా బలిజ సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఖమ్మం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల ఆమంచి స్వాములు గారు 10 సంవత్సరాల నుంచి కాపు కన్వీనర్గా ఇక్కడ తిరుగుతున్నారు. అదేవిధంగా మా గిద్దలూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి పర్యటిస్తూ ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కాపులు ఎంతమంది ఉండరు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉండరు, రాయలసీమలో ఎంతమంది ఉండరు, అన్ని నియోజకవర్గాలను కలుపుకొని ఒక తాటికి వచ్చిన నాయకుడు మన ఆమంచి సోములు గారు. అదేవిధంగా ఆమంచి సోములు గారు మన ప్రకాశం జిల్లాలో మన ఎంపీ స్థానానికి టికెట్ ఓటు దక్కాలన్నా మా కాపు సంఘము నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఓటు కూత చాలా జాగ్రత్త కావాల్సింది కాబట్టి ఆమంచి సోములు గారికి గిద్దలూరు నియోజకవర్గానికి టికెట్ ఇవ్వాల్సిందా, జనసేన తరపున టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా మన ఆమంచి సోములు గారు ప్రతి ఒక్క గ్రామంలో సోములు అంటే ప్రతి ఒక్కరికి దమ్మున్న ధైర్యం ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. అదే నాయకుడు ఈరోజు ఎన్నిక ముందుకు తొక్కుతున్నాడు, టికెట్ ఇస్తుండగా